వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ లైఫ్ లైన్లో యాంక్లోజింగ్ స్పాండిలోసిస్కు సంబంధించి ఆయుర్వేద చికిత్స గురించి గురు ఐ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ బుక్కా మహేష్ బాబు పరిష్కారాలు అందిస్తారు. 04066660337 లేదా 338 నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రెగ్యులర్గా అంటే మెడ నొప్పి, నడుము నొప్పి, భుజాలు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఎందుకు వస్తుంటాయి కామన్గా? మనకు ఒక నొప్పి వచ్చిన వెంటనే మనకు అది ఒక వ్యాధి సంకేతం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ నొప్పి అనగానే దాని ఒక సిమ్టమ్ కిందనే తీసుకొని దానికి సంబంధించినటువంటి పెయిన్ కిల్లర్స్ వాడడం అనేటటువంటిది మనకు ఒక అలవాటుగా, ఒక ఆచారంగా మారిపోయిందండి. కానీ లోతుగా కనుక అధ్యయనం చేసి చూసినట్లయితే ఒక నొప్పి అనేటటువంటి ఒక వ్యాధికి సంకేతంగా ఉంటుంది. ఎన్నో రోగాలలో నొప్పులు అనేటటువంటి వస్తాయి. ముఖ్యంగా కీళ్ళవాతానికి సంబంధించింది రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కానివ్వండి, తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కానివ్వండి, ఫైబ్రోమయాలజియా వచ్చినప్పుడు కానివ్వండి, పాలి ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కానివ్వండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కానివ్వండి, తర్వాత ఈ వెన్నెముకల్లో ఉండేటువంటి ఎముకలు అరిగిపోవడం కానివ్వండి, డిస్కులు చెదిరిపోవడం కానివ్వండి, డిస్కులు శైథిల్యం పొందడం కానివ్వండి, తర్వాత డిస్కులు అనేటటువంటి చుట్టూ ఉండేటటువంటి యాన్యులస్ అనేటటువంటి రక్షణ వలయం ఏదైతే ఉంటుందో అది ఉబ్బిపోయేసి వెన్నుపాము పై పొరలను ఒత్తిడి పడడం కానివ్వండి, ఇట్లాంటి కారణాల వల్ల ముఖ్యంగా అంటే చెప్పాలి అంటే ఈ రుమటైడ్ సంబంధించినటువంటి ప్రధానంగా కనిపించడము, తర్వాత కీళ్ళల్లో అరుగుదల రావడము, మృదులాస్థి దెబ్బతిన్నము, ఇట్లాంటి ప్రత్యేక కారణాల వల్ల ఎముకలలో ఆస్టియోపోరోసిస్ కానీ, తర్వాత అంటే ఎముకలు మెత్తపడడం ఆస్టియోపీనియా కానివ్వండి, తర్వాత ఎముకలలో పై భాగాలలో ఉండేటటువంటి కార్టిలేజ్ దెబ్బతినడం కానీ, ఇట్లాది కారణాల వల్ల ఈ ముఖ్యంగా కీళ్ళ వాపులు, కీళ్ళ నొప్పులు, తర్వాత మెడ నొప్పులు, నడుము నొప్పులు, ఈ తర్వాత ముఖ్యంగా తుంటి ఎముక మధ్య భాగంలో కూడా రావడం. ముఖ్యంగా ఏంటంటే చికెన్ గున్యా లాంటిది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కీళ్ళ పై పొరలు అనేటువంటి వాచిపోవడం మూలాన, అలాగా పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ పోవడం మూలాన ముఖ్యంగా ఆ వాచిపోయిన భాగాలు దెబ్బతినడం వల్ల తుంటి ఎముక కీళ్ళు కూడా వాచిపోయేసి అక్కడ కూడా నొప్పులు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇంకా కూడా ఏంటంటే మన లోపల శాక్రమ్ అనే ఒక బోన్ ఉంటుంది పొట్ట లోపల, దానికి తర్వాత ఈ యొక్క తుంటికి మధ్య భాగంలో ఉండేటటువంటి వాటిల్లో కూడా నొప్పులు రావడం, దాన్ని సాక్రో ఇలియైటిస్ అంటారు. ఇట్లాగా అనేక వ్యాధులలో భాగంగా నొప్పులు అనేటటువంటి వస్తూ ఉంటాయి. కాబట్టి నొప్పులు అనేటటువంటి దానికి గల కారణాలేంటి? అన్ని సినిమాలు ఒకలా ఉంటాయి అయితే అన్నట్టుగా అన్ని సినిమాలు ఒకలా కనిపిస్తాయి, ఎందుకు అయితే కనిపిస్తాయా కనిపించవా అనేటటువంటి మనం అర్థం చేసుకొని చికిత్స మొదలెట్టాల్సినటువంటి ఆస్కారం ఉందండి. ఒకటి మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. శివకుమార్ గారు మాట్లాడండి. హలో శివకుమార్ గారు చెప్పండి. ఓహో నమస్తే అండి, బాగున్నారా? చెప్పండి ఎలా ఉన్నాయి మీ నడుము నొప్పి, మెడ నొప్పులు ఎలా ఉన్నాయి? గుర్తుపట్టాను, చెప్పండి. చాలా వరకు 80% రికవర్ అండి. అంటే ఇంకొక ఉంది, ఇంకా నేను కూడా 1.5 month మొత్తం 4 months చెప్పారు కదా సార్ మీరు. ఇంకా ఉంది సార్, ఇంకా 1 month అట్లా వాడాల్సి ఉంది. అన్ని పనులు చేసుకుంటున్నారా మీరు? ఏదో మొత్తానికి అయితే చాలా బాగుందండి. ఆపరేషన్ అని చెప్పారా ఇంత క్రితం? చెప్పారు సార్. నాకు ఫస్ట్ స్పైన్ లో ఇంజెక్షన్ అన్నారండి. అదే అప్పుడు ఫస్ట్ స్పైన్ లో ఇంజెక్షన్ చేయాలన్నారండి, ఏదైతే టాబ్లెట్లు తగ్గలేదు. తర్వాత స్పైన్ లో ఇంజెక్షన్ అన్నారు. స్పైన్ లో ఇంజెక్షన్ అంటే దానికి కూడా తగ్గకపోతే అని అడిగాను. అంటే సర్జరీ అండి. ఇంకా సర్జరీకి ఇంకా రెమెడీ ఏం లేదంటే ఇంకా సర్జరీ అనండి, ఇంకా తర్వాత ఏం లేదు. అంటే సర్జరీ చేస్తే తగ్గిపోతుందని అన్నారా? చెప్పలేము, దానికి కూడా గ్యారంటీ ఇవ్వట్లేదండి. గ్యారంటీ ఏమండి అంటే అది ఇంక మీరు జాగ్రత్తగా ఉండాలండి, మెట్లు ఎక్కకూడదు, బండి నడపకూడదు అని ఇలా చెప్పేవారు. అని చెప్పేది ఒకసారి అనుకోకుండా మా బ్రదర్ వల్ల మీది ఒక షో చూసాను యూట్యూబ్ లో ఓపెన్ చేసి, అప్పుడు ఆ తర్వాత ఇంకా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన దానికి అలా పూర్తి విరుద్ధం అనమాట. వాళ్ళు ఇది చేయకూడదు, అది చేయకూడదు అన్నారు. మనమైతే మీ దగ్గరకు వచ్చిన కానీ నేను ప్రతిరోజు బైక్ మన హైదరాబాద్ సిటీలో బైక్ నడుపుతానే ఉన్నానండి. అంటే నా యొక్క వర్క్ అలాంటిది. దానివల్ల కూడా పెద్దగా ఏమి ఇబ్బందిగా ఏం లేదు సార్. ఓవరాల్ గా బాగున్నాను ఇప్పుడు. అది అప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ఎట్లుందంటే సార్, వేసుకుంటే ఒక 4 hours మాత్రం పెయిన్ వచ్చేది కాదు. ఒక క్యాప్సూల్ ఉంటుంది, ఒక టాబ్లెట్ ఉంటుంది, అది మధ్యాహ్నం వేసుకోమని చెప్తారు. మళ్ళీ నాది ఈవినింగ్ 7:30-8కి మళ్ళీ కామన్ ఆ పెయిన్ వస్తానే ఉండేది. అయితే ఇంకన్నీ ఎందుకులే అని చెప్పేసి తర్వాత మీ దగ్గరకు వచ్చాము సార్. అప్పుడు
వచ్చిన కానీ చాలా బాగుందండి. ఫస్ట్ మంత్కే నేను బాగా రికవరీ, సెకండ్ మంత్ లో అసలు ఇబ్బంది లేదు. మీకేం పచ్చడి ఏమైనా చేశారా? పచ్చం ఏం లేదు సార్, అసలు అన్ని తింటాను నేను. ఇది పచ్చం అది పచ్చం అని ఏం లేదు, చెప్పకూడదు కానీ ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా పార్టీలకి అట్లా కూడా వెళ్తుంటాను సార్ నేను. ఏదైనా అకేషన్ అట్లా వచ్చినప్పుడు, అంటే మీ దగ్గర చెప్పకూడదు చెప్తున్నాను సార్. అలాంటిది కూడా ఉంది సార్. నేను వెళ్ళొద్దని ఏం చెప్పలేదు కదా. చెప్పలేదండి మీరు, కానీ మీ ఇష్టం అండి అన్నారు. దానికి కూడా ఇబ్బంది నాకు, దాని వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇప్పుడు ఏంది, ఇంతకు ముందు ఏదైనా ఒక వస్తువు కింద పడితే ఎవరన్నా తీసేయాలి నాకు, కానీ ఇప్పుడు ఏంది ఏదైనా వస్తువు పడితే తీసుకోగలుగుతున్నాను కింద నుంచి. కింద నుంచి తీసుకోగలుగుతున్నాను, బాగా పట్లేసి కూర్చోగలుగుతున్నాను. ఓకే, ఇప్పుడు ఏ వైద్యం ఫాస్ట్ గా పనిచేస్తుంది అంటారు? ఇది మీ దగ్గరకు వచ్చాక నేను రికవరీ, అక్కడ 2.5 months వాడానండి. ఆ టాబ్లెట్ వేసుకుంటేనే నాకు పెయిన్ తగ్గుతుంది. ఆ టాబ్లెట్ వన్ డే ఒక్కోసారి ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని, ఈ టాబ్లెట్ వల్ల తగ్గుతుందని ఒక రోజు ఆపితే దాన్ని పెయిన్ ఖచ్చితంగా పెయిన్ వచ్చేసేది. ఎక్కడి నుంచి రైట్ సైడ్ అంతా లాగేసి అరిక కింద గిలక మెడియం వరకు భలే నరకం, కూర్చోలేము, నిలబడలేను, అట్లా ఉండేది. కానీ మీ దగ్గరికి వచ్చాక ఫస్ట్ ఒక 10-15 days ఏం అనిపించలేదు, అట్నే ఉంది. ఇంకా తర్వాత లాస్ట్ 1 month కంప్లీట్ అవుతున్నప్పుడు ఆ ఎఫెక్ట్ కనపడింది, తగ్గుతుంది అంటే సింటమ్స్ కనపడుతుంటాయి కదండి. ఎందుకంటే ఆ బాధలు ఇప్పుడు బాగున్నారు, చక్కగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు, బంగారు లాగా సార్. ఓకే, చాలా బాగుంది. అదే ఒకసారి ఈసారి మళ్ళీ మిమ్మల్ని వచ్చి మళ్ళీ మీతో 10 నిమిషాలు ఫ్రీగా మాట్లాడి. థ్యాంక్ యూ చాలా సంతోషం. ఓకే సార్, ఓకే సార్, నమస్కారం. నమస్తే. అంటే ఈ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అంటే ఎటువంటి లక్షణాలతోని గుర్తించవచ్చు దాన్ని? ఇది మంచి ప్రశ్న అండి. యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అని అంటే అసలు ఈ రోగం వచ్చిందంటే ఫస్ట్ ఎంత భయం క్రియేట్ అవుతుందంటే, దీనికి వైద్యం లేదు, దీనికి ఏం చేయడానికి వీలు లేదు, శరీరం కొయ్యలా మారిపోతుంది, అసలు వంగడానికి ఉండదు, రోబోలా మారిపోతారు, అసలు కీళ్ళు ఎక్కడికక్కడ ఫ్రీజ్ అయిపోతాయి, ఇలాంటి లక్షణాలన్నీ మనకు కనిపిస్తాయండి. కాబట్టి మనం నొప్పులకు గల కారణాలేంటి, ఈ వ్యాధి ఏంటి, ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఏమిటి అనేది ముందస్తుగా తెలుసుకోవాలండి. దీనికి తగినటువంటి వ్యాధి నిర్ధారణ చేసుకునే పరీక్షలు ఉన్నాయండి. ముఖ్యంగా ఆర్ఏ ఫ్యాక్టర్ కానివ్వండి, ఏఎస్ఓ టైటర్ కానివ్వండి, తర్వాత ఏఎన్ఏ కానివ్వండి, తర్వాత యాంటీ డిఎన్ఏ కానివ్వండి, సిఆర్పి కానివ్వండి, HLA-B27 కానివ్వండి, ఇట్లాంటి టెస్టులు చేసుకొని మనము నిర్ధారణ చేసుకోవాలి. అలాగే వ్యాధి లక్షణాలు ఎలా ఉన్నాయి, ఏమిటి, అసలు కీళ్ళవాతం సడన్గా ఎందుకు వస్తుంది, కారణాలేంటి అని తెలుసుకున్నట్లయితే అద్భుతమైన చికిత్స చేసేటటువంటి వీలుందండి. అక్కడ ఆధునిక వైద్యంలో మాత్రం ఇలాంటి వ్యాధి ఎందుకు వస్తుందో తెలీదు, ఏ కారణం వల్ల వస్తుందో తెలీదు, ఏమీ తెలీదు. కానీ అక్కడ పెయిన్ కిల్లర్సు, స్టిరాయిడ్స్, తర్వాత యాంటీ మలేరియల్ డ్రగ్స్, సాజ్ అనేటటువంటి ఔషధాలు ఇవే వాడాల్సి ఉంటుంది. తర్వాత ఈ స్టిరాయిడ్స్ వాడడం వల్ల వచ్చే దుష్ప్రభావాలను ఎవ్రీ మంత్ చెక్ చేస్తూ చూస్తూ ఉంటారండి. అసలు ఏమైనా లోపల ఉండేటటువంటి సాఫ్ట్ టిష్యూస్ పైన కానీ, లివర్ పైన కానీ, కిడ్నీ పైన కానీ ఎలాంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయో అని చూడ్డానికే టెస్టులు చేస్తారండి. ఆ లెక్కన ఆలోచించినట్లయితే ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్సా విధానాలను మా గురు ఆయు కేర్ సంస్థ ఎంతో అపారమైనటువంటి కాలాన్ని పెట్టి పరిశోధన చేసి ఆ ఆయుర్వేదంలో ఉండే శాస్త్రీయ విలువలతో కూడినటువంటి చికిత్సా విధానాన్ని తీసుకురావడం జరిగిందండి. ఓకే అండి, మీ దగ్గర ఆయుర్వేద చికిత్స తీసుకొని బాగా అయినందుకు ప్రూఫ్గా వినాయక్ గారు ఉన్నారు. వినాయక్ గారు, మీరు చెప్పండి, ఎటువంటి ప్రాబ్లం ఉండేది మీకు, ఎలా సాల్వ్ అయింది డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత? నేను మంచం మీద కూర్చున్న తర్వాత అమాంతం కింద పడిపోవడం జరిగింది. అది జరిగిన తర్వాత వర్టిబ్రాస్ ప్రెస్ అయిపోయినాయి, చేతులు కాళ్ళు అన్నీ కూడా వంకర్లు పోయినాయి. అది స్వాధీనం లేకుండా ముఖం కూడా ఇటు మా పక్కకు తిరిగిపోయింది, తర్వాత పెదములు అన్నీ కూడా. అయితే ఆ సమయంలో నేను రిటైర్ అయిన వాడిని. నేను అప్పుడు ఆలోచన చేసిన, నేను ఎట్లా మనం ఇదే బాగుతుందని. అయితే అలోపతిక్ ట్రీట్మెంట్ మీద నాకు మొదటి నుంచి కూడా ఒక నమ్మకం ఉన్నది దానిపైన. అయితే అనుకోకుండా అదృష్టంగా మా భావమరిది ఫోన్ చేసి చెప్పిండు, లేదు ఇట్లు గురు ఆయు కేర్ లోపల డాక్టర్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు, వారు తప్పకుండా మంచిగా చేస్తాడు బాబా నీకు. అంటే సరే మంచి మాట అని చెప్పని మేము వారి చిక్కడపల్లిలో ఉన్న తర్వాత వారు దయతో ఇంటికి వచ్చి నాకు చెక్ చేసిండు. చెక్ చేసిన తర్వాత వారన్న ఒపీనియన్ ఏమనంటే ఇది
తప్పకుండా తక్కువ అవుతుందండి వినాయకరావు గారు, మీరే ఆలోచన చేయకండి అని. అంతవరకే నేనేమంటే ఉస్మానియా హాస్పిటల్లో వేరే నిమ్స్లు అక్కడిక్కడ చూపించిన తర్వాత దీనికి ఆపరేషన్ ఒకటే, దీనికి నో ఆల్టర్నేటివ్ అని చెప్పి. అంటే ఆపరేషన్ చేసినట్టయితే 100% సక్సెస్ అవుతుందా అని అంటే చెప్పలేమండి. అవి కావచ్చు కాకపోవచ్చు. మీరైతే ఒక 3 లక్షల రూపాయలు తయారు పెట్టుకోండి అంటే నేనన్నా 3 లక్షల రూపాయలు తయారు పెట్టుకున్న తర్వాత కూడా ఎప్పుడైతే నాకు బాగా కాలేదో, బాగా కాకపోయిన తర్వాత నేను ఆ వైద్యాన్ని నేను నమ్మడం కానీ ఆ వైద్యాన్ని నేను చేయించుకోవడం కానీ అది ఒక అన్యాయం అని అనుకున్నాను నేను. ఎందుకంటే ఈ డబ్బును పాడు చేసి నా పిల్లల కోసం నేను అన్యాయం చేసినటువంటి అన్నయ్యతో అని అందుకోసమని ఇమ్మీడియట్గా వీరితో మాట్లాడిన తర్వాత వారు ఛాలెంజ్గా మా స్నేహితులు కూడా అప్పుడు రిటైర్ అయినటువంటి లెక్చరర్స్ వాళ్ళందరూ నా పక్కకే ఉన్నప్పుడు వారు ఏమన్నారంటే మీ స్నేహితుడిని ఒక 10 రోజుల్లో నేను నడిపిస్తాను మంచిగా అన్న తర్వాత అందరూ కూడా అసలు మనం లేచి నడిచేటట్టే లేదు, చూసేటట్టే లేదు, నలుగురు కలిసి మోసుకొని వస్తున్నారు ఆయన. అయినప్పుడు ఎట్లా నడిపిస్తారో చూస్తామని అంటే అన్న ప్రకారంగా 10వ రోజు ఆయన అప్పుడు ముందు గురు ఆయు కేరు ఎన్టీ రామారావు గారి దాంట్లో ఉండింది, తెలియదు ముషిరాబాద్లో కూడా, ముషిరాబాద్లో ఉండింది అక్కడ. అయితే అక్కడ చూసిన తర్వాత పైన ఏతుందో 10th డేనే సరిగ్గా పైనుంచి నడిపించుండు, మెట్టు నుంచి కిందికి దింపించడం చేయడం ఇవన్నీ జరిగినాయి. నాకే మిరాకిల్ అనిపించింది. ఏమంటే ఇంత నలుగురితోని నా పిల్లలతో నేను మోసుకొని వచ్చినటువంటి మనిషిని నేను మళ్ళీ ఇప్పుడు అంటే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. తర్వాత ట్రీట్మెంట్ 1 month లోపల ఆయన కంప్లీట్ చేసేసాడు. 10 days అని చెప్పి నడిపించగలిగిండు. తర్వాత 30 days లోపల నా అంతరికి నేను కార్యక్రమాలన్నీ కూడా చేసుకునేటట్టుగా ఆయన చేసిండు ఆయన. కనుక నాకు నా దృష్టిలో ఆయుర్వేదం కంటే ఎక్కువ మహేశ్వరుడు అంటే ఇక భగవంతుడే, శివుడే. ఇక శివునికి కాని వైద్యం అంటూ ఏమీ లేదు. కనుక నాకు ఆ నమ్మకం వచ్చింది. దాని తర్వాత అదృష్టంగా నాకు వారితో పరిచయం కలగడం జరిగింది. అయిన తర్వాత నేను అంత బాగా అయిపోయినా ఇప్పటికి 17-18 సంవత్సరాలు అయింది నాకు. ఇంతవరకు మళ్ళీ ఆ బాధ లేదు నాకు. కారు, మోటార్ సైకిల్ కూడా నేను నడిపిన, అంత వయసులో కూడా చూతామని చెప్పాలి, సైకిల్ కూడా నడిపిన. కనుక ఏవి నడిపిన తర్వాత కూడా నాకు ఎలాంటి బాధ లేదు. ఈ రోజు వరకు ఆ బాధ లేదు నాకు. కార్ నడిపారు, 2-wheeler నడిపారు, సైకిల్ నడిపారు, దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలు ఫ్లైట్లో వెళ్ళారు, తర్వాత ట్రైన్లలో వెళ్ళారు, ఎక్కారు, దిగారు, విదేశాలు కూడా వెళ్ళారు. అసలు ఇది అబ్సల్యూట్లీ నార్మల్ అండి. నో అసలు అక్కడ ఛాన్సే లేదన్నటువంటి ప్రత్యేక పరిస్థితులలో 18 ఏళ్ళు అండి. ఇక అలోపతిలో ఈరోజు ఆపరేషన్ చేస్తే రేపు ఏమవుతుందో కూడా మనం చెప్పలేరు. మనమే స్టూడియోలో చాలా కేసులు డిస్కస్ చేసాం. 1కి 2 సార్లు 3 సార్లు సర్జరీ చేసినా కూడా ప్రాబ్లం తగ్గలేదు. మన దగ్గరకు వస్తే తగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం సర్జరీ లేకుండా, కత్తి కాటు పడకుండా అద్భుతంగా ఈ ఏజ్లో కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 80 కూడా ఈ కెన్ రన్, ఈ కెన్ ప్లే ఫుట్బాల్ ఆల్సో. అంత అద్భుతంగా ఆయన ఉండగలిగారు. అది తనకు షుగర్ ఉన్నా కానీ, హైపర్ టెన్షన్ ఉన్నా కానీ, కార్డియాక్ సమస్య ఉన్నా కూడా ఇప్పటికీ కూడా అద్భుతంగా ఉన్నారండి. మీరు ప్రేక్షకులు ఎవరైనా కావాలంటే కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా అడగొచ్చు. అసలు ఏంటి, మీరు ఎట్లాంటి ఆయుర్వేదం వాడారు, ఏమి మంచి చెడు పథ్యాలు చేశారా చేయలేదా, మాకు క్లినిక్లో మాత్రం, హాస్పిటల్లో మాత్రం రకరకాల ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు అడగొచ్చు. ఇప్పుడు ఒక పెద్ద డిబేట్ జరిగినట్లు అవుతుందండి బిట్వీన్ ఆయుర్వేద అండ్ అలోపతి అండి. అంటే ఆయుర్వేదంలో కూడా అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉంది, అద్భుతమైన శాస్త్రీయ పద్ధతి ఉంది అన్న విషయం మనకి ఇక్కడ తేటతెల్లం అవుతుంది. అక్కడ అద్భుతమైన టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా దే ఆర్ నెంబర్ ఆఫ్ గ్రే ఏరియాస్ ఉన్నాయి. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది అక్కడే ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ ఉండొచ్చునేమో, కానీ శాస్త్రీయత ఇక్కడ కూడా ఉంది అన్న విషయాన్ని స్పష్టంగా క్లియర్ కట్గా వినాయకరావు గారి కేసు ద్వారా మనకు అర్థమవుతుందండి. ఓకే, అంటే మీరు ట్రీట్మెంట్ తీసుకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, మళ్ళీ ఎప్పుడు ప్రాబ్లం రిపీట్ అవ్వడం జరగలేదు? మళ్ళీ ఆ ప్రాబ్లం లేదు. ఓకే, అది కాన్ఫిడెన్స్గా నేను చెప్తూనే ఉన్నా. నేను అనుభవించిన వాడినే కదా ఇప్పటి వరకు. నేను ఇంకా కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నా. స్కూల్కి పోవడం అనేది 2-3 ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయి కాబట్టి అప్పటికి కూడా ఏ ఇబ్బంది లేకుండా. నాకు తను అడిగినప్పుడు వైద్యం చేసేటప్పుడు మహేష్ బాబు గారు జీవితంలో ఒక కోరిక ఉంది, అది తీరాలమ్మా అన్నాడు. నాకు 18 ఏళ్ళు అయినా నాకు ఇంకా ఎదురుగ్గా వినాయకరావు గారు ఉన్నట్టే నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే దగ్గరుండి చూసుకున్నాం కదా.
నాకు ఒక ఇండస్ట్రీ ఒక పేపర్ ఇండస్ట్రీ పెట్టాలని ఉంది మహేష్ బాబు గారు. వారు గాంధీయన్ భావజాలను నమ్మేటటువంటి వ్యక్తి. సో పాపం అన్నట్టుగానే నేను చేసిన తర్వాత ఆ పేపర్ ఇండస్ట్రీ పెట్టారు. ఒకసారి ఒక హోటల్లో నన్ను కలిసి తను గుర్తుపెట్టి పిలిచినప్పుడు టై కట్టుకొని ఉన్నారండి. నేను హలో మహేష్ బాబు గారు అని చెప్పి పిలిస్తే నేను షాక్ అన్నట్లు. ఆ రోజు మీరు కాకతీయ షెటన్లో అనుకుంటానండి. సో అప్పుడు టై కట్టుకొని చక్కగా హాయిగా నడుచుకుంటూ నన్ను పిలిచారన్నట్లు. ఏంటి మహేష్ బాబు గారు మీరు అలా అయిపోయారు నన్ను అడిగిన ప్రశ్న. సో కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీస్ నడుపుతున్నారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు. మహబూబ్ నగర్లో చాలా ప్రముఖ వ్యక్తి అండి. ఓకే. అండ్ ఆయుర్వేదం ద్వారా అంటే యాంక్లోజింగ్ స్పాండిలోసిస్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? చాలా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే కొన్ని ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలలో సంక్షిప్తంగా వీటి యొక్క వివరణ ఇవ్వడం జరిగిందండి. అందుకని ఈ లిటరేచర్లో అంటే ఇది చాలా అనాదిగా వస్తున్నటువంటి ఒక వ్యాధి అని చెప్పుకోవాలండి. ఇది రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు, తర్వాత శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి యొక్క ప్రభావము, తర్వాత వీటి వల్ల శరీరంలో వచ్చేటటువంటి మార్పుల వల్ల ఈ యొక్క వ్యాధి అనేటటువంటిది నెమ్మదిగా అట్ ద ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపలనే వీటి యొక్క బీజాలు పడతాయి. సడన్ ఆన్సెట్ ఆఫ్ ఫీవర్ వస్తుంది, స్టిఫ్నెస్ వస్తుంది, పెయిన్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది, కదలలేని పరిస్థితి ఉంటుంది, సడన్గా డిసపియర్ అయిపోతుంది. మనం అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కేవలం పెయిన్ కిల్లర్స్ పైన ఆధారపడకుండా మీరు వ్యాధి నిర్ధారణ చేయించుకొని తర్వాత వాటికి సంబంధించిన టెస్టులు చేయించుకొని, ముఖ్యంగా ఇప్పుడు ఆధునికంగా మనకు బోల్డెన్ టెస్టులు ఉన్నాయి, ఆ టెస్టుల చేత వ్యాధి నిర్ధారణ చేసుకొని వెంటనే కనుక ఆయుర్వేద చికిత్స తీసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనం చాలా కేసెస్లలో కూడా మనము ఈ విషయాల్లో ఆధారాలతో సహా తగ్గినటువంటి వాళ్ళను ప్రూవ్ చేయడం జరిగింది. ఇంతకుముందు శివప్రసాద్ గారి అబ్బాయి ఒకతను విజయ్ అనేటటువంటి కుర్రాడు ఇప్పుడు ఆల్మోస్ట్ అతను ప్రపంచం అంతా చుట్టేసి వచ్చేసి ఈరోజు ఆఫ్రికాలో వాడు సముద్రాలపైన సెయిలింగ్ చేస్తూ ఉంటాడు. ఆఫ్రికాలో ఉన్నాడు చెప్పాలి అంటే. ఆ మధ్యలో టచ్ చేస్తూ చెప్తుంటాడు. అన్ని శీతోష్ణ పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా వ్యాధి అనేటటువంటిది మళ్ళీ ఫ్లేరప్ రావడం లేదు ఆయుర్వేద ఔషధాలు వాడిన తర్వాత. అక్కడ చూసినట్లయితేనేమో పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్, భయంకరంగా ఇప్పుడు బయోలాజిక్స్ అనే ఇంజెక్షన్స్ వచ్చాయండి. అలాంటి వాటిపైన ఆధారపడవలసిన ప్రత్యేక పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నప్పటికీ కూడా అత్యంత అద్భుతమైనటువంటి చికిత్స మాత్రం అక్కడ అందుబాటులో లేదు. కేవలం తాత్కాలిక ఉపశమనము, డిసీజ్ ప్రొలాంగే అక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ మాత్రం చికిత్స అనేటటువంటిది కంప్లీట్గా తగ్గుతూ ఉందండి. అంటే శాశ్వత పరిష్కారం ఉంటుందా ఇంకా ఎప్పటికీ రాకుండా? ఇప్పుడు మనం చూస్తున్న కేసెస్లలో నేను చాలా కేసెస్ చూస్తున్నానండి. నాకు ఒక సంపత్ రెడ్డి గారని నేను విశాఖపట్నంలో చూస్తానండి. ఆయన ఆల్మోస్ట్ ఆల్ అట్ ద ఏజ్ ఆఫ్ 2022లో వచ్చిందండి ఆయనకు ఆ వ్యాధి, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్. తను నా దగ్గరికి వచ్చింది ఎప్పుడు వచ్చారు? అట్ ద ఏజ్ ఆఫ్ 50 వచ్చారండి. ఇప్పుడు 3 ఇయర్స్ ట్రీట్మెంట్ అయిపోయిందండి. నాట్ ఈవెన్ 5% ఎర్రర్ కూడా లేదండి. ఇప్పుడు ఒకప్పుడు అతన్ని కారులో వేరే వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, ఎత్తుకొని తీసుకొచ్చేవాళ్ళు. ఈ రోజు మాత్రం అతను వాస్తవానికి తన కారు తనే నడుపుకుంటూ వస్తారు, మెట్లు ఎక్కుతారు, అన్ని పనులు చేసుకుంటారు, కింద కూర్చొని పూజ కూడా చేసుకుంటారండి. అంత అద్భుతంగా ఎక్కడ ఇంత నాట్ ఈవెన్ 10% ఎర్రర్ కూడా లేదండి. కావాలంటే అతను కూడా మన యొక్క రికార్డ్స్లలో కూడా ఉన్నారండి అతను మాట్లాడిన సందర్భం. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వ్యాధి వచ్చినప్పుడు? ఈ వ్యాధి వచ్చినప్పుడు పథ్యాలు చేయాల్సిన కఠిన పథ్యాలు ఉంటాయి అని ఆయుర్వేదం మీద దుమారం అందరూ దాడి చేస్తారు. కానీ ఇక్కడ అట్లాంటి కఠిన పథ్యాలు లేవండి. నేను కూడా అసలు పథ్యాలని ఏమీ కఠినంగా చెప్పాను. కాకపోతే ముఖ్యంగా శీతల పానీయాలు కానివ్వండి, లేకపోతే ఐస్ క్రీమ్స్ లాంటివి కానివ్వండి, తర్వాత ఇట్లాంటి నిల్వ పథ్యాలు కానీ తగ్గించుకున్నట్లయితే మనకు అద్భుతమైన ఫలితాలు వచ్చేది ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే నిల్వ పథ్యాలు వీటి వల్ల సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయేసి కీళ్ళల్లో నొప్పులు ఏమైనా కొంచెం పెరగడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఈ మాత్రం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలండి. వంకాయ కానీ, గోంగూర కానీ, ఇతరత్ర విషయాలన్నీ కూడా ట్రెడిషనల్గా తీసుకోకూడదని అంటారు, కానీ అవి తిన్నా కూడా ఏం కావడం లేదండి. సో ఇందాక శివప్రసాద్ గారు మన శివకుమార్ గారు చెప్తున్నారు, నేను అప్పుడప్పుడు పార్టీస్కి వెళ్ళినా కూడా ఆయుర్వేద ఔషధాలు వేసుకున్నా కూడా ఏం కావట్లేదని అంటున్నారు. సో సోషల్ చేంజ్ వచ్చినప్పుడు సోషల్ చేంజ్లో ఉండేటటువంటి విషయాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని టూ మచ్ ఏమంటారంటే పథ్యాలు చెప్పేటప్పటికీ వాళ్ళకు అర్థం కావడం లేదండి. కానీ వాస్తవానికి ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో కూడా లిక్కర్ యొక్క వాడకాన్ని గురించి, తాగిన సందర్భాలు కూడా ఎలాంటి ఈ ఫలితాలు ఉంటాయి ఏంటి అనే విషయం కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది ఒక శాస్త్రీయమైన విధి విధానం ఉంది కాబట్టి మరీ కఠినమైనటువంటి నియమ నిబంధనలు ఏం లేవండి. అద్భుతంగా ఔషధ చికిత్స ద్వారానే ప్రధానంగా నా దగ్గరికి వచ్చేటటువంటి వాటిలో ప్రధానంగా పంచకర్మల కన్నా ప్రధానంగా ఔషధ చికిత్సనే ఎక్కువగా ఉంటుందండి. అది కనుక సిన్సియర్గా కనుక వాడినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఈవెన్
కేవలం 1 నెలలోనే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఓకే అండి, మరి యాంక్లోజింగ్ స్పాండిలోసిస్కి ఆయుర్వేద పరిష్కారాల గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.